హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భవాని. ఈరోజు అయితే ఏంటి స్పెషల్ బజ్జీలు. మన వైజాగ్లో బజ్జీలు చాలా ఫేమస్, అందులో అట్టికాయ బజ్జీ ఇంకా ఫేమస్. మన వైజాగ్ స్పెషల్స్ అన్నీ మనం చేసేస్తాం కదా, మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. బయట ఫుడ్ తినే కన్నా ఇలా ఇంట్లో ట్రై చేసేయండి. ముందుగా అయితే నేను బజ్జీల కోసం శనగపిండి వేసుకున్నాను, అందులోనే వామ్ దంచుకొని వేసుకున్నాను, కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. బాగా ముద్దగా కాకుండా కొంచెం మంచిగా వేసుకున్నాను. చిన్న యాక్టింగ్ చేశాను అట్టికాయతోనే, అది తిరగలేదు. అట్టికాయలు ఇలా పొడుగ్గా కోసుకున్నాను, మంచిగా ఉబ్బుతాయి బజ్జీ అన్న తర్వాత. సో అందుకని ఇలా వేసుకున్న తర్వాత మరి బజ్జీలోకి మంచిగా స్టఫింగ్ కూడా ఉండాలి కదా, ఎప్పుడు ఆనియన్స్ ఏం తింటామో అదేంటో తెలుసుకోవాలంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మన ఛానల్ గురించి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలానే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అయితే బజ్జీలోకి మనం మిక్చర్ రెడీ చేసుకుందాము. కొంచెం ఆనియన్స్ ఎక్కువే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ టమాటాస్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కొంచెం కారం, ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. నిమ్మకాయలు కూడా పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. సో అందుకని నిమ్మకాయ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇదే అనుకుంటున్నారా, కొంచెం ఊరిలు టచ్ ఇస్తే మరి మామూలుగా ఉండదు మనతోటి. కొంచెం ఊరిలు టచ్ ఇస్తే అది అట్టికాయ బజ్జీ తింటున్నప్పుడు చాలా బాగుంటుంది స్టఫింగ్. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెయిట్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.